నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎండి ఆయుర్వేద, ఎంఎస్సి సైకాలజీ మరియు పీజీ డిప్లొమా ఇన్ యోగా, హైదరాబాద్. ఈరోజు థైరాయిడ్ సమస్య గురించి మనం తెలుసుకుందాం. చాలామంది బాధపడుతుంటారు థైరాయిడ్ తోటి. థైరాయిడ్ రాగానే రకరకాల ఆలోచనలు. ఫస్ట్ ఏ వ్యాధైనా రావటానికి బలమైనటువంటి కారణాలు ఏవైనా ఉన్నాయంటే అది మనమే అని గుర్తుపెట్టుకోండి. మనం తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లే కావచ్చు, మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలే కావచ్చు, ఉదయం లేచి నైట్ పడుకునేంత వరకు కూడా మనం చేసేటువంటి అన్నీ కూడా మన శరీరానికి అప్లై అవుతుంది. ఏదైనా ఒక సిస్టమిక్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటే చాలా వరకు కూడా ఆరోగ్యవంతులు అవుతాం. అందుకనే శరీరం లోపల చెప్పేటప్పుడు, ఆయుర్వేదం చెప్పేటప్పుడు కూడా దోషాలు, ధాతువులు, మలాలు అని చెప్తూ పోతుంటాం. ఆ దోషాలు, ధాతువులు, మలాలు ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ కండిషన్లో ఉన్నప్పుడు ఆరోగ్యవంతులం అవుతాం. అందుకనే బ్యూటిఫుల్ కొటేషన్స్ చెప్తుంటారు ఆయుర్వేదంలో. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మేంద్రియ మనః స్వస్థ ఇచ్చ విధీయతే. అంటే స్వస్థుని లక్షణాలు, ఆరోగ్యవంతుని యొక్క లక్షణాలు ఈ బ్యూటిఫుల్ కొటేషన్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈ కొటేషన్ని ఆమోదించారు. అంటే ఆరోగ్యవంతుడు ఉండటానికి కేవలం శారీరకంగా కాదు, మానసికంగా కూడా చాలా దృఢంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతుడు అంటుంది ఆయుర్వేదం. సరే, థైరాయిడ్ సమస్య వచ్చింది. సరే, కారణాలు, ప్రతి వ్యాధికి కారణాలు అనేకం ఉంటాయండి. ఒక వ్యాధి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అందుకనే మనం ఏం చేస్తామంటే సింప్లిఫై చేసి చెప్పడానికి ఆ వ్యాధి ఏంటిది, ఒక 2-3 కారణాలు ఏంటిది, ఆ వ్యాధి రావడానికి గల కారణాలు, ఆ వ్యాధిని ఎలా తగ్గించుకోవాలి, తీసుకునే ఆహార పదార్థాలు ఏంటి, ప్రతి వ్యాధికి ఇది ముఖ్యం. అంతేగాని వ్యాధి చెప్పగానే వెంటనే ట్రీట్మెంట్ ఏందా అని మీరు చూడకండి. ఎందుకంటే మీరు తీసుకునే ఆహారపు అలవాట్లు చాలా చాలా ముఖ్యము. థైరాయిడ్ లోపల రకరకాలుగా ఉంటుంది. హైపోథైరాయిడిజము, హైపర్ థైరాయిడిజము అని. థైరాయిడ్ సమస్య లోపల అంటే గ్లాండ్స్ ఉంటాయి శరీరం లోపల, ఎగ్జోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేటువంటివి. ఈ గ్లాండ్స్కు సంబంధించినటువంటి థైరాయిడ్. ప్రతి గ్లాండ్ కూడా ఒక హార్మోనల్ సీక్రిషన్ను బయటికి స్రవింపజేస్తుంది. ఆ సీక్రిషన్స్ అన్నీ కూడా బ్యాలెన్సింగ్ కండిషన్లో ఉన్నప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. హార్మోన్స్ అనే కాదు, ఇంతకుముందు చెప్పాను, దోషాలు కానీ, ధాతువులు కానీ, మలాలు కానీ ఎప్పుడైతే సమతుల్యంగా ఉంటాయో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే అసమతుల్యంగా లేదా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుందో అనారోగ్యం వస్తుంది. థైరాయిడ్ తోటి వెయిట్ గెయిన్ అవుతుంటారు, వెయిట్ లాస్ కూడా అవుతుంటారు, హెయిర్ ఫాల్ అవుతుంటుంది, ఒబేసిటీ వస్తుంది, కొద్ది దూరం నడవగానే ఆయాసం వచ్చేస్తుంది, ఇద్దరుకున్నంత యాక్టివిటీ శరీరంలో ఉండదు, ఏ పని చేయాలన్నా కానీ ఉత్సాహం ఉండకపోవటం, ఇట్లా రకరకాల సమస్యలు చెప్తూ ఉంటారు. అందుకని ఆయుర్వేదంలో ప్రత్యేకించి ఒక బ్యూటిఫుల్ డ్రగ్ ఉంటుంది, గుగ్గులు ప్రిపరేషన్. అది కాంచనార గుగ్గులు టాబ్లెట్స్. ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో లభ్యమవుతుంది ఈ టాబ్లెట్స్. ఉదయం 2, సాయంత్రం 2 నార్మల్గా తీసుకోవాలి. కండిషన్ బట్టి చేస్తుంటాం మేము. రకరకాలుగా కండిషన్స్ ఉంటాయి. T3, T4, TSH వాల్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా థైరాయిడ్ ప్రొఫైల్కి సంబంధించినటువంటివి. చాలామంది కూడా TSH వాల్యూస్ ఎక్కువగా ఉండి ఉంటాయి. ఆ TSH వాల్యూస్ని బట్టి కూడా మనం డివైడ్ చేస్తుంటాము డ్రగ్స్ అన్నీ కూడా. ఈ కాంచనార అనేటువంటిది చాలా చాలా ఫేమస్ డ్రగ్ ఆయుర్వేదం లోపల. ఈ కాంచనార గుగ్గులు ఉదయం 2, సాయంత్రం 2 వేసుకోండి. చాలామందికి రకరకాల అపోహలు, ఆల్రెడీ మేము ఇంగ్లీష్ మందులు వేసుకుంటున్నాం కదండి, వాటితో పాటు వేసుకోవచ్చా అని. తప్పనిసరిగా వేసుకోండి. ఆ థైరాక్స్కి సంబంధించినటువంటి థైరోనామ్ కానివ్వండి, థైరాక్సిన్ లెవెల్కి సంబంధించి 12.5, 25, 50, 75 ఇట్లా రకరకాలుగా డ్రగ్స్ పెడుతుంటారు. మీకు వచ్చినటువంటి సమస్యను భూతద్దంలో పెట్టి చూడకండి, అది ఎలా తగ్గాలో చూద్దాం. అందుకనే కాంచనార గుగ్గులు టాబ్లెట్స్. మందులు ఏవైనా సరే ఆయుర్వేదిక్లో చెప్పినప్పుడు మినిమం 40 డేస్ వాడాలి, మండలం రోజులు, 4-5 రోజులు వాడి వదిలేయద్దు. వీటితో పాటుగా వరుణాది కషాయం అనే ఒక టానిక్ ఉంటుంది. ఆ టానిక్ కూడా 5 స్పూన్స్ మార్నింగ్, 5 స్పూన్స్ ఈవినింగ్, కొంచెం వాటర్ కలుపుకొని తీసుకోవాలి. ఇంతేకాకుండా దీనికి ప్రత్యేకించి డైటిక్ హ్యాబిట్స్, దుంపకూరలు తీసుకోకూడదు, శనగపిండికి సంబంధించిన ఐటమ్స్ వద్దు, కూల్ డ్రింక్స్ తాగకూడదు, కూల్ వాటర్ తాగకూడదు, స్పైసీగా ఉన్న ఫుడ్ తినకూడదు, అలాగే క్యాబేజీకి సంబంధించిన పదార్థాలు తీసుకోకూడదు. ఎందుకంటే ప్రతి వ్యాధికి కూడా కేవలం మందులే కాదు,
దానికి సంబంధించిన ఆహార నియమాలు కూడా చాలా ముఖ్యం. అలా తీసుకున్నప్పుడే వ్యాధి త్వరగా నయం కావడానికి అవకాశం ఉంటుంది. ఆయుర్వేదం లోపల చెప్తున్నాం కదా, ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లోకి వచ్చినప్పుడు చికిత్స పరంగా కాంచనార గుగ్గులు, వరుణాది కషాయం. మన వంటింట్లో ఉన్నటువంటి ఔషధాలతోటి కూడా ద్రవ్యాలతోటి ఔషధాలుగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ థైరాయిడ్ సమస్యతోటి బాధపడే వాళ్లకు జీలకర్ర, వాము, ఈ జీలకర్రను పౌడర్ చేసి పెట్టుకోండి. వేయించైనా పర్లేదు, పచ్చిదైనా పర్లేదు. అలాగే వామును కూడా పొడి చేసి పెట్టుకొని ఒక డబ్బాలు పోసుకోండి సపరేట్గా. ఉదయం లేవగానే బ్రష్ చేసుకోగానే 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు తప్పనిసరిగా తాగండి. ఫస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ లోపల 1 చెంచా జీలకర్ర పొడి, 1 అర చెంచా అలాగే వాము పొడి, ఈ 2 మిక్స్ చేసుకొని తాగండి. థైరాయిడ్ సమస్య తగ్గుతుంది, అజీర్ణానికి సంబంధించిన ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే హార్మోనల్ సీక్రెషన్స్ ఏదైతే ఉందో థైరాక్సిన్ హార్మోన్కి సంబంధించిన ఇంబ్యాలెన్స్ కూడా కంట్రోల్ అవుతుంది. కాంచనార గుగ్గులు ఒకటి, అలాగే జీలకర్ర వాముకు సంబంధించింది, అలాగే వరుణాది కషాయం అనేటువంటి టానిక్. ఇదంతా కూడా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. చాలామందికి వస్తుంటారు మా దగ్గరికి పేషెంట్స్, బీపీ కానీ, షుగర్ కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఇంగ్లీష్ మందులు చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నామండి, అయినా మేనేజ్మెంట్ జరగట్లేదు, ఇంకా రకరకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయని చెప్తుంటారు. హ్యాపీగా ఆయుర్వేదం లోపల సింపుల్ డ్రగ్స్ అండి, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, రియాక్షనరీ మెథడ్స్ ఉండవు, హర్బల్ డ్రగ్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. దీనికి సంబంధించినటువంటి తీసుకొని హ్యాపీగా వాడి మీకు వచ్చినటువంటి సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు మనము థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిన వాళ్లకు చాలామంది బాధపడుతుంటారు కాబట్టి ఎలాంటి డ్రగ్స్ వాడితే మనకు కంట్రోల్లో ఉంటుంది, ఎలాంటి ఆహారం తీసుకుంటే కూడా బ్యాలెన్సింగ్గా ఉంటుందో చెప్పాము. మరొక ఎపిసోడ్ లోపల చిన్న సమస్యను తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సలు ఉంటాయో చూద్దాం. నమస్కారం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న ఒక ట్రీట్మెంట్ అని మనం వింటూ ఉంటాం. అయితే ఈ ట్రీట్మెంట్కి చాలామంది 2 lakhs 3 lakhs అయిపోతుంది అని కూడా కొంతమంది వెనకాడుతూ ఉంటారు.